యథావిధిగా మనం ప్రతి సంవత్సరము సహకార వారోత్సవాల సందర్భంగా ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తూనే ఉన్నాము. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇది 2010 సంవత్సరంలో ప్రారంభించి ఈ రోజుకి 15 సంవత్సరాలు మనము పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్క మహిళకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఈ సహకార సంఘం 100% రికవరీతో నడుస్తూ ఉన్నదంటే దాని వెనకాల మీ యొక్క క్రమశిక్షణ అలాగే యాజమాన్యం యొక్క నిబద్ధత ఉంది అనేది నేను సభాముఖంగా గర్వంగా చెప్తాను. ఈ మహిళలకు ఈ రోజు వరకు 26 కోట్ల రూపాయలు దాదాపు మేము మా సహకార సంఘం ద్వారా ఇప్పటి వరకు ఇచ్చాము. కేవలం 8% వడ్డీ రేటుతో మాత్రమే మేము ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మహిళల యొక్క పొదుపుల క్రమశిక్షణ కూడా దీంట్లో చాలా బాగా ఉందని చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది. అంతేకాకుండా ఈ రోజు వరకు కూడాను దాదాపు 8 నుంచి 9,000 మంది మహిళలకు వివిధ రకాల శిక్షణలలో అంటే టైలరింగ్ అయితేనేమి, మెహందీ అయితేనేమి, మగ్గం వర్క్ అయితేనేమి, ఇతరత్ర చాలా రకాలుగా మీరు గమనించవచ్చు సార్. ఇక్కడ మేము స్టాల్స్ కూడా ఏర్పాటు చేశాము. మేము ఎవరికైతే శిక్షణ ఇచ్చామో వాళ్ళు స్వయం ఉపాధి పథకాల కింద ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ కొంతమందిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను ఇంకా చేరని మహిళలు కూడా దీన్ని చేరుపుచ్చుకొని దీని ద్వారా లబ్ధి పొందాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ సహకార వారోత్సవాల సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా వక్తలు ఉన్నందున నేను ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 72వ అఖిల భారత సహకార వారోత్సవ శుభాకాంక్షలు. శిల్పా మహిళా సహకార్ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. అందులో భాగంగా సంఘంలో ఉన్న సభ్యులందరికీ సహకార సంఘ గురించి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరగబడుతున్నది. నేను డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి ఇక్కడ సంఘంలో సభ్యులు సహకార సంఘంలో సభ్యులందరికీ ఎన్నో రకాల సహకారాలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మేము ఒక ప్లాట్ఫారం చేసుకున్నాము. అవి ఏంటి అంటే సంఘంలో ఉన్న సభ్యులందరికీ ఎన్నో కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంలో ఆ కార్యక్రమాలు ఉచితంగా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి అందులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి మేము 3 నెలలుగా శిక్షణ ఇచ్చి వాళ్ళందరికీ మేము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా మేము ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సహకార సభ్యులు వాళ్ళు స్వయం ఉపాధి కల్పించడానికి మేము ఎన్నో విధాలుగా చేశాము. ఈరోజు అందులో భాగంగా మేము 9,000 మంది మహిళలకు పైగా ఈ స్వయం ఉపాధి కార్యక్రమాలు చేసినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈరోజు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వయం ఉపాధిగా వాళ్ళు సొంతంగా నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే విధంగా మేము ఈ కార్యక్రమంలో చెప్పడం జరుగుతుంది. మిమ్మల్ని ఎందుకు రమ్మంటామంటే ఇక్కడికి వస్తే 4 విధాలుగా తెలుసుకోగలుగుతారు. శిల్పా మహిళా సహకార్ ఏం చేస్తుంది మహిళల కోసం అనే విధంగా మేము టైలరింగు, మగ్గం వరకు, మెహందీ ఇలాంటి ఎన్నో ఉచిత కార్యక్రమాలు చేస్తున్నాం. అవన్నీ 9,000 మందికి పైగా సభ్యులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈరోజు స్వయం ఉపాధి చేసుకుంటున్నారు. కాబట్టి మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన సహకార శాఖ పెద్దలందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహిళలకి 72వ అఖిల భారత సహకార సంఘ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మా మామగారు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు 15 ఏళ్ల క్రితం కేవలం ఒకటే విషయం, ఒకటే లక్ష్యం, మహిళలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలని, వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలన్న ఓన్లీ లక్ష్యంతో మరి మన
సహకార సంఘం శిల్ప మహిళా సహకార్ స్థాపించడం జరిగింది. మీరు అడగవచ్చు మహిళలకు మాత్రమే ఎందుకు అని. ఇది ప్రతి మీటింగ్లో చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మా మామగారు శిల్ప మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఒక మహిళ తను చదువుకున్న 4 రాళ్ళు సంపాదించిన ఒక విద్య వచ్చిన తన వరకే కాదు తన కుటుంబం, తన వీధి, అలాగనే తన రాష్ట్రం, దేశం కూడా బాగుపడుతుందని గట్టిగా నమ్ముతారు ఆయన. అందుకనే మా ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కోడల్ని, కూతురు, మనవరాళ్ళని కూడా ఈ మధ్యన పనిచేయమని అడుగుతున్నాను మా మామగారు. సో మా ఇంట్లో ప్రతి ఒక్క మహిళ కూడా అది వ్యాపారం కానివ్వండి, రాజకీయం కానీ ఆయన ముందుండి మమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. 13,000 మంది మహిళలంటే 13,000 కుటుంబాలని మనం అంచనా వేసుకోవాలి. దీంట్లో మా మామగారు మాకు నేర్పించింది, ఆయన నమ్మేది కేవలం ఎప్పుడూ డబ్బు పరంగా కాకుండా మహిళ టు మహిళ అందరూ ఎదగాలన్న ఒకే ఒక్క ఆలోచన. అదే మా లబ్ధి. మీ ఆశీర్వాదం, మీరు పెరగడం, మన నంద్యాల పెరగడం మాత్రమే మేము కావాలనుకుంటున్నాం. కాబట్టి అదే మాకు బిగ్గెస్ట్ లబ్ధి అనుకోవచ్చు. 10 మంది ఇక్కడ కలిసినప్పుడు 10 ఆలోచనలు పెరుగుతాయి, 10 విషయాలు మీరు నేర్చుకుంటారు. ఇందాక సార్ గారు చెప్పారు హోమ్ స్టే గురించి, దాని గురించి ముందు నాకు అసలు తెలియదు. సర్టిఫికెట్స్ గురించి చెప్పారు, మీరు అమ్ముకోవడానికి టూరిస్ట్ స్పాట్స్, దీని గురించి కూడా మనకు తెలిసి ఉండదు. సో ఇప్పుడు తెలిసింది. సో ఇలా మీరు వచ్చినప్పుడు 10 విషయాలు నేర్చుకుంటారు. ఇంకా మాకు ఇక్కడ ఎక్కడ ఆనందం అంటే 13,000 మంది 26 కోట్ల రూపాయలు 15 ఏళ్లలో ఈ 13,000 మంది 1,00,000 మంది మహిళలు అవ్వాలని, ఒక 26 కోట్లు 260 కోట్లు కూడా అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మేము మీ వెనకాల ఉన్నామని. మీరు కష్టపడండి, తర్వాత 10 విషయాలు నేర్చుకోండి, మీకు ఏం కావాలన్నా అండగా మేము ఉంటాము. ఇలాంటి మంచి సభ్యులు ఈ సహకార సంఘాల వల్ల కూడా మేము చాలా నేర్చుకుంటున్నాము. సార్ మీ సూచనలు, మీ ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మేము అడిగిన వెంటనే వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.